ఎవరిని వెతుకుతున్నావు, ఎందుకు ఏడుస్తావు? ఈరోజు స్త్రీలారా, మీ హృదయాల్లో దుఃఖముతో కన్నీటితో ఎన్నో సమస్యలు మీ హృదయాల్లో ఉండి ఉండవచ్చు, ఎన్నో దుఃఖములు. ప్రభు మాట్లాడుతున్నాడు, ఆశగల వారిని, కన్నీటితో ఉన్న వారిని ఆయన ఆదరించే దేవుడు. ఈ పాట పాడదాం. ఎవరిని వెదకుచున్నావు అమ్మా, నీవెవరిని వెదకుచున్నావు అమ్మా, ఎవరిని వెదకుచున్నావు అమ్మా, నీవెవరిని వెదకుచున్నావు? యేసు ప్రభువు ప్రేమలో
కాలమున, ఏ కాలము అంటే ఇశ్రాయేలు భయంకరమైన శ్రమలో ఉన్నటువంటి కాలం, శత్రువుల చేత భయంకరంగా అడపబడుతున్న కాలము. ఎందుకు దేవుని కుటుంబాల్లో దేవుని బిడ్డల కష్టాలు వస్తాయంటే దేవుని గర్పరచకపోవడం వల్ల, దేవుని మాట వినకపోవడం వల్ల, దేవునికి లోబడకపోవడం వల్ల, మందిరాన్ని గౌరవించకపోవడం వల్ల మరి కుటుంబాల్లో అనేకమైన శ్రమలు, శోధనలు, కష్టాలు తెచ్చుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే. దేవుడు వాళ్ళకి ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు ఇచ్చి, ఎన్నో కృపలు ఇచ్చి, ఎంతో వారి పక్షంగా ఉండి ఎన్నో అద్భుతాలు చేసి, వాళ్ళకంటే గొప్ప రాజులను వాళ్ళు జయించేటట్లు చేసి ప్రపంచంలో ద గ్రేట్ నేషన్ గా దేవుడు ఏర్పాటు చేసుకుంటే, దేవుని మాట వినకుండా ద్రోషులై దేవుని కోపం పుట్టించి బహు భయంకరంగా దేవునికి వ్యతిరేకులైనప్పుడు దేవుడు శత్రువులు పంపిస్తాడు. న్యాయాధిపతులు అంతా చూస్తారు. ఎంతో మంది అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్, ఎంతో మంది చదువులేని స్త్రీలు, ఎంతో మంది పేదవారైన స్త్రీలు కుటుంబాల కోసం కన్నీరు కార్చి చాలా ఉన్నతంగా సంఘాల్లో, కుటుంబాల్లో దీవించబడ్డ స్త్రీలు అనేకులు ఉన్నారు. గుడారాల్లో ఉండేటువంటి అంటున్నాడు అక్కడ, తల్లిడైన హెబెరు భార్య ఎవరేగు స్త్రీలలో దీవెనందను. స్త్రీలలో ఇజ్రాయెల్ స్త్రీలందరిలో దీవెన పొందింది గుడారాలలో ఉండే స్త్రీలు. ఆ కొండల మీద గుడారాల్లో నివసించే ఈ స్త్రీ ఎంత దీవించబడిందో, ఎంత ఆశ్రయించబడిందో. ఈ మధ్య కాలంలో పైగా అమ్మస్ ప్రజల్ని చంపేశారు. వింటున్నారా? వాళ్ళని భయంకరంగా కాల్చి చంపేశారు. ఒక సీసరాని, రథాధిపతిని, గొప్ప సైనిక అధికారిని ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయనని కణకల్లో మేకు దిగొట్టి చంపేస్తారు. అందుకని ఇక్కడ ఏమైనా రాయబడిందండి, గుడారాలు ఉన్న స్త్రీలో ఆమె దీవెన. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 7వ వచనం చదువుదామా? 5వ వచనం 7వ వచనం. ఇశ్రాయేలు అధిపతులు లేకపోయి దెబోరాను నేను రాకమునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయేది. ఇశ్రాయేలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధం ద్వారంలో యుద్ధకు వచ్చాను. ఇశ్రాయేలులో 40,000 మందికి ఒక కేడమే గాని ఈటయే గాని కనబడలేదు. దెబోరా లేనప్పుడు, దెబోరా లీడర్షిప్ లేనప్పుడు, దెబోరా ప్రయర్ లేనప్పుడు, దెబోరా తల్లిగా ఉండక ముందు ఇశ్రాయేల్ పరిస్థితి ఎట్లా ఉందంటే, వాళ్ళు దేశంలో లీడర్, అధిపతులు లేకపోయారు వాళ్ళకి. దెబోరా నేను రాకమునుపు, దెబోరా నేను తల్లిగా ఉండక మునుపు, దెబోరా తల్లిగా ఉన్నట్లయితే ఏమొస్తుంది మన కుటుంబం మీదకి? యుద్ధం, శత్రువు దాడి చేస్తాడు పిల్లలని. గమనిస్తున్నావా? నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి సాతాను లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి అంటుంది. నేను ఇశ్రాయేలుకు తల్లిగా ఉండక ముందు ఇశ్రాయేలు తమ దేవతను కోరుకొనగా యుద్ధము ద్వారములోనికి వచ్చింది. నువ్వు దేవుని భయం లేకుండా ఉన్నప్పుడు నీ ద్వారములోనికి, నీ ఎంట్రన్స్ లోనికి, నీ కుటుంబంలోనికి సాతాను ప్రవేశిస్తాడు. నీ పిల్లల హతం చేయడానికి, నీ యవనస్తుల నాశనం చేయడానికి. భయపడదామా? లోకంలో ఉన్న స్త్రీల వల్ల మనం కూడా ఎంజాయ్ చేద్దామా? యెషయాలో అంటాడు, నిశ్చింతగా ఉన్న స్త్రీలారా, కనీలారా, లేచిన మాట విని వణకండి. సుఖాశక్తి గల స్త్రీలారా, సుఖానికి అలవాటు పడిపోయి ప్రభు కొరకు జీవించలేక, ప్రభు కొరకు ప్రయాసపడక, దేవుని మందిరానికి రావడానికి, ఉపవాసం ఉండడానికి ఆసక్తి లేక నిర్లక్ష్యంగా అంటాడు, నిర్విచారములుగా ఉన్న స్త్రీలారా అంటాడు. ఇంగ్లీష్ లో కేర్లెస్ ఉమెన్. ఈనాడు కేర్లెస్ ఉమెన్ కుటుంబాల మీదకి శాపం దిగి వస్తా ఉంది, నాశనం దిగి వస్తా. నువ్వు కేర్లెస్ గా ఉన్నట్లయితే యెషయా అంటాడు, లేచిన మాట వినండి, నాకు భయపడండి, గోనెపట్ట కట్టుకోండి. గోనెపట్ట కట్టుకుని మీరేం చేయాలి? అగ్రవచ్చేయండి. ఈ బిడ్డల మీదకి సాతాను దాడి చేయకుండా
దెబోరా న్యాయపతిగా ఉన్నన్ని సంవత్సరాలు, నేను దాదాపు 40 years అనుకుంటాను, 31-31 ఉంది. దేశము 40 సంవత్సరములు నిమ్మడంగా ఉన్నారు. ఇస్రాయల్ దేశం ఎన్ని సంవత్సరం నిమ్మడంగా ఉంది? 40 years. ఎవరి వల్ల? కాలం. కుటుంబానికి ఒక ధైర్యం, కుటుంబానికి ఒక క్షేమం. 40 సంవత్సరాలు తిరిగి ఆ శత్రువులు ఆ ఇశ్రాయేలు మీదకి రావడానికి భయపడిపోతారు. వాళ్ళు భయపడిపోతారు. సమూయేలు న్యాయాధిపతిగా ఉన్న దినాలలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తిరిగి చూడలేదట. వాళ్ళు గొప్ప దైవజనుడి సంఘానికి సేవకుడిగా ఉన్నట. సంఘం క్షేమము, నెమ్మది, ఆశీర్వాదం ఎరుగుదువా? వాళ్ళు చేస్తేనే అన్ని జరిగేది కదా. ఒక దైవజనుడు సమూయేలు ఉన్న దినాలలో ఇశ్రాయేలు మీద శత్రువు రాలేదు. 40 years నెమ్మదిగా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్య నడవడి వలన రాబట్టవచ్చును. సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకి ఉన్నెడల ఆమెకు పిల్లలగుదురు. అటువంటి పురుషులారా, జీవమున్న కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారే ఉన్నారని ఎరిగి ఎక్కువ భగవంతుడవు
She is a great blessing to the whole nation. జాతి అంతటికి దీవెనకరంగా నిలిచిన తల్లి. తర్వాత కింద వద్దాం. చూడండి. ఓకే. మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే బలమైన స్త్రీ బలము పొంది మృతులైన వారిని బ్రతికించుకున్నారు. వారు బలము పొందిన స్త్రీ కుటుంబాలను రక్షించుకున్నారు. వారు బలము పొంది మరణ బలము